వెల్కమ్ టు మీ నేస్తం. ఈరోజు హెల్దీ స్నాక్స్ చూపించబోతున్నాము. సున్నుండలండి. అందరికీ తెలిసింది రుచికరమైనటువంటిది. ఎంత బాగుందో చూడండి. ఒక్కటి విరిచి చూస్తే ఎంత అద్భుతంగా వచ్చిందో మీరు కూడా చేసుకోండి. దీనికి కావాల్సింది 2 కప్పుల మినపప్పు, పొట్టు మినపప్పు, నల్ల పొట్టు మినపప్పు. చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని మంచిగా వేయించాలి. ఇది చాలా స్మెల్ చాలా బాగా వస్తుంది. వేయించిన తర్వాత దీన్ని పక్కకు తీసుకోవాలి. కొంచెం సేపు అలా గాలికి ఆరబెట్టాలండి. ఎందుకంటే వేడిది వేసి మిక్సీ పట్టుకుంటే బాగోదు కదా. అందుకే దీంట్లో 2 స్పూన్ల బియ్యం వేస్తున్నాను. పంటకి తగిలినప్పుడు అది అతుక్కుపోకుండా ఉండడానికి ఇలా వేసుకోవాలండి. వీటన్నింటిని కూడా ఇప్పుడు చల్లగా అయిపోయాయి. వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పొడిగా చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా చేసుకోవాలండి. ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. మరి మెత్తగా కూడా ఉంటే బాగోదు. చూడండి, ఇలాగా కొంచెం బరకగా వచ్చింది. దీన్ని ఇప్పుడు 1 కప్పు బెల్లం తీసుకొని బెల్లాన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. లైక్ పొడి చేసుకోవాలండి. వాటర్ ఏమీ పోయకూడదు. ఇప్పుడు 50 ml గీ తీసుకోవాలి. అంటే ఒక గరిటెడు నెయ్యి తీసుకొని గీని వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా పక్కకు పెట్టుకోవాలి. బెల్లము, ఇంకా పొడి, మినపప్పు పొడి, ఇంకా ఇందులో ఇలాచీ పౌడర్ వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అన్నీ కూడా ఒక పెద్ద బౌల్లో మిక్స్ చేసుకుందామండి. ఫస్ట్ మినపప్పు పౌడర్, తర్వాత బెల్లం వేస్తున్నానండి. ఇవన్నీ కూడా ఒకటి వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. అంత బాగా పట్టేట్టుగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఇలాచీ పౌడర్తో చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరందరూ కూడా తప్పక ట్రై చేయాల్సినటువంటి రెసిపీ ఇది. ఒకటి తింటే చాలు, రోజు మంచిగా ఉంటుంది. కొంచెం నెయ్యి వేసుకోవాలండి. ఒకటేసారి మొత్తం నెయ్యి వేసుకుంటే ఇది పొడిగా ఉండలు చుడుతున్నప్పుడు పొడిగా అవుతుంటుంది. ఇలా కొంచెం వేస్తూ ఉండలు చుట్టుకోవాలి మనం. కొంచెంగా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఫస్ట్ లడ్డు నా చిన్ని బుల్లి పాపకి, నా బంగారు తల్లికి ఇచ్చాము. చూడండి ఎంత బాగా చూస్తుందో, బాగుంది అని చెప్తుంది. చూడండి ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇది హెల్తీ తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.